మిషన్ మీద ఇంకొకటి ఐటమ్ అనమాట. ఇలాంటివి మనకు కొన్ని సీట్లాగో ఏ షేపు వి షేపు డిఫరెంట్ స్టైల్లో మనకి దొరుకుతాయి అనమాట రెడీమేడ్గా. ప్లస్ ఇప్పుడు తాడుతో చేసాం మనము. ఇప్పుడు ఇది ఒక రాడు, మన వి షేప్ రాడు కరెక్ట్గా ట్రైసప్ మీద మనకు కరెక్ట్గా రావాలంటే మనకు కరెక్ట్ చేయొచ్చు. చూడండి కరెక్ట్గా మనకు అంతే స్లో మోషన్ చేయాలి. ఏది చేసినా మనకు కరెక్ట్గా స్లో చేయాలా, ఫాస్ట్ వర్కౌట్ చేయొద్దు. నెక్స్ట్ మనము ఈ కేబుల్ క్రాస్ వైర్తో కూడా మనము కేబుల్ మీద మిషన్ మీద కూడా ఇట్లా కొన్ని మోడల్ తీసుకొని ఓన్లీ 1 లైన్తో అనమాట, సింగిల్ లైన్తో కూడా మనం ఈ టైప్ ఒక వెరైటీ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఎస్ ఓకే. రాడ్ సోక్ వేసుకోకపోతే నెక్స్ట్ మనం ఏంటంటే ఇంకొకటి డ్రైస్ అవ్వడం డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. చాలా స్టైల్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఇంకోటి మీకు అన్ని రకాలు చూపిస్తూ ఉన్నాము. మీకు అందులో అక్కడ మీ దగ్గర ఉన్న అవైలబుల్ని బట్టి ఇప్పుడు మీరు ఇంట్లో చేసుకోవాలనుకున్నారనుకో, జిమ్కి వెళ్తే అన్ని వెరైటీస్ ఉంటాయి. ఒకవేళ ఇంట్లోనే ఉన్నారనుకోండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే మీకు కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా అన్ని రకాలుగా మనము ట్రైసప్ చేసుకోవచ్చు. మనకు సైజు రావాలంటే ఎక్కువ రిపిటేషన్ చేయాలి, రౌండ్స్ కూడా ఎక్కువ చేయాలి. డైలీ కంపల్సరీ వర్కౌట్ చేస్తేనే మనకు మంచి సైజ్ వస్తుంది. ఓకే. ఎస్ రాడుతో చేస్తూ ఉన్నాము, కానీ దాంతో కాకుండా మిషన్ కూడా చేసుకోవచ్చు మనము. దీని నుంచి కూడా ఏంటంటే మనకి ఒక స్టైల్ అంటే రోజు అవే చేస్తే బోర్ కొడుతుంది కాబట్టి మనకు డిఫరెంట్ స్టైల్ చేస్తే మనకు అట్రాక్ట్ అనిపిస్తుంది, చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. చూడండి కరెక్ట్గా మనకు ట్రైసప్ మీద వెయిట్ వస్తుంది, ఎంత బాగా వస్తుంది. చేసేటప్పుడు కరెక్ట్ చేయాలి, రాంగ్ పొజిషన్లో చేయొద్దు అసలే. స్టార్టింగ్లో కానీ ఒకవేళ పర్ఫెక్ట్గా డంబుల్స్ రాలేవు, రాడు పెద్దగా ఉందని అనుకోండి, రాడు పెద్దగా ఉంటే కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అవుతుంది అనమాట. అట్లా లేనప్పుడు మనం ఏం చేయాలంటే స్మాల్ రాడ్, చిన్న రాడ్ తీసుకోవాలి. ఓన్లీ 1 ఫీట్ రాడ్ తీసుకొని మధ్యలో వెయిట్ వేసుకొని మనము ప్రాక్టీస్ చేస్తే మనకు గ్రిప్ మంచిగా వస్తుంది అనమాట స్టార్టింగ్లో వాళ్ళకు. ఎందుకంటే పెద్ద రాడు అటు ఇటు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అనమాట. ఇది కాదు అసలే మధ్యలో వెయిట్ ఉంటుంది కాబట్టి దిగాలి, మంచిగా కింది దించి లేపాలి బాగా. ఎస్ అట్లా మంచిగా కూర్చొని కదలకుండా జస్ట్ కొంచెం బాడీ మాత్రం మూమెంట్ కావాలి, ఎక్కువ మూమెంట్ కావద్దు. కదలకుండా వేస్తే వెయిట్ వస్తుంది. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి వర్కౌట్ వేసుకుంటే మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్ లాంటిది రాదు కూడా. నెక్స్ట్ మనం ఇంకోటి కూడా డంబుల్స్ ఎట్లా అంటే మనము స్టార్టింగ్లో కూర్చొని కుట్టినాము, అట్లా కాకుండా కూడా మనం దీన్ని సేమ్ పడుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సింగిల్ హ్యాండ్ డంబుల్ లాస్ట్ మూమెంట్లో. ఎస్ అంతే సైడ్ నుంచి చేయి తీసేసి